దేశంలో కాక్రోచ్ పేరుతో ఉద్యమం తీసుకొని వచ్చేందుకు పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. దేశంలోని యువతను పక్కదారి పట్టించడమే ధ్యేయంగా ఇది పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఈ కాక్రోచ్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 1,00,00,000 మందికి పైగా ఫాలోవర్స్ వచ్చేశారు. దీంతో ఈ పార్టీని మన యువత పెద్ద ఎత్తున ఫాలో చేస్తున్నారని కథలను పుట్టించారు. నిజానికి కాక్రోచ్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద డ్రామా నడుస్తోంది. కాక్రోచ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 11 మిలియన్ ఫాలోవర్స్ వచ్చి చేరారు. కానీ ఇందులో పాకిస్తాన్ దేశీయులే సగం మంది, అంటే దాదాపు 49%. మిగిలిన సగంలో 14% అమెరికా, 14% మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. భారతదేశానికి చెందిన యూత్ కేవలం 9% మంది మాత్రమే ఉన్నారు. 4-5 దేశాల ప్రజలు 3% చొప్పున ఉన్నారు. దీనిని బట్టి కాక్రోచ్ ఉద్యమంకు ఫండింగ్ ఇస్తున్నది అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు అయితే, దీనిని బాగా ప్రమోట్ చేస్తున్నది పాకిస్తాన్, బంగ్లాదేశీల యువత. మనం అనుకుంటున్నట్లుగా ఇది ఒక్క వ్యక్తి ఆధారిత వ్యవహారం కాదు. వాస్తవానికి దీని వెనుక పెద్ద స్థాయి నెట్వర్క్ పనిచేస్తోందని తెలుస్తోంది. యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని సెటిలర్స్కు ఫండింగ్ అందిస్తూ ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని ప్రోత్సహించారని నిఘా సంస్థలు గుర్తించాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్, ఆప్, అఖిలేష్ వర్గాలు ఈ తరహా ఉద్యమాలకు ఊతమిచ్చేందుకు ప్రయత్నించాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే మన నిఘా సంస్థలు ఈ వ్యవహారాన్ని పసిగట్టి బట్టబయలు చేశాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ యువతను ముందు నుంచే రెచ్చగొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉంది. మన దేశాన్ని ప్రమాదంలోంచి రక్షించేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గట్టి ప్రయత్నం చేస్తోంది. అటువంటప్పుడు వ్యవస్థలను కూలదోసేందుకు ఇటువంటి మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుచేత మన యువత ఇటువంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. My Media, the voice of India.